గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా వాల్వ్ మార్పిడి తొడ నుంచి మన స్టెంట్ అమర్చినట్టు అమర్చే ప్రక్రియ మొదలైంది. అది ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద మారిపోయింది. దాంట్లో 65 కానీ 70 సంవత్సరాల పైబడిన వారికి ఈ తొడ నుంచి ఆపరేషన్ చేయటమే కరెక్ట్ పద్ధతి ఆపరేషన్ కన్నా అనేది శాస్త్రీయంగా అందరూ నెంబర్ 1 గైడ్లైన్స్లో నెంబర్ 1గా ఇచ్చున్నారు. అయితే అది ఎక్కువగా హార్ట్లో ఒక మెయిన్ బృహద్దమనిలో అయోర్టిక్ వాల్వ్ని రీప్లేస్ చేయడానికి సాధారణంగా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇంకో కీలకమైనది మైట్రల్ వాల్వ్, రెండో వాల్వ్. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉండే వాల్వ్, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్లో ఉండే కవాటం మన దేశంలో కానీ డెవలప్ అవుతున్న దేశాల్లో ఉండే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వలన డ్యామేజ్ అవుతుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వలన డ్యామేజ్ అయిన వాటికి మేము చేసుకున్న గృహిణికి ఇంతకుముందే డ్యామేజ్ అవ్వటం వలన 2011లో హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేసి నార్మల్ వాల్వ్ ప్రదేశంలో ఆర్టిఫిషియల్ వాల్వ్ని పెట్టి ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టుంటే ఆర్టిఫిషియల్ వాల్వ్ ఏదైనా 10 నుంచి 15 ఏళ్ళు పనిచేస్తుంది. ఇది బాగానే పనిచేస్తుంది. 15 ఏళ్ళు సర్జరీ బాగా జరిగినట్టు లెక్క. 15 ఏళ్ళు పనిచేస్తుందంటే, కానీ ఆర్టిఫిషియల్ వాల్వ్ స్లోగా డిజనరేట్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చిన కవాటం కాదు కాబట్టి, కృత్రిమంగా అమరిచ్చిన కవాటం కాబట్టి సాధారణంగా డిజనరేట్ అయిపోతుంది. ఈ డిజనరేట్ అయిన వాల్వ్ వలన ఈవిడికి తరచుగా హార్ట్ ఫెయిల్యూర్, అంటే ఊపిరితిత్తుల్లో ఇది అడుగుపోవటం వలన ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి ఆయాసపడి తరచుగా హాస్పిటల్లో చేరటం, ఆవిడ లైఫ్ స్టైలు అవన్నీ చాలా కష్టమైపోయినాయి. ఈ పరిస్థితుల్లో పూర్వకాలంలో ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ వేయటం. అయితే దానికి రిస్క్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 50% ప్రాణాపాయం జరిగే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఏమో సిక్ పేషెంటు, రెండోసారి ఆపరేషన్ చేయటం, దానికి ఎంత నిష్ణాతులైన సర్జన్స్ దగ్గర అయినా సరే రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఈ రిస్క్ని బేరీజ్ వేసుకుని ఈవిడికి మన హాస్పిటల్లో తొడ నుంచి ఆ కవాటాన్ని మార్చేసే పద్ధతిని సజెస్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకుని దాన్ని మేము శనివారం నాడు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే దీనిలో ఉన్న చిన్న మార్పు ఏంటంటే, ఆ కవాటం చేర్చినప్పుడు ఇంతకుముందున్న ఆర్టిఫిషియల్ వాల్వ్లో ఉన్న ఒక లీఫ్లెట్, ఒక కవాటం ఇది పెట్టినప్పుడు అది బయటికి వెళ్ళి మన మేజర్ వెంట్రికల్కి అడ్డుపడే అవకాశం ఉంది. ఆ అడ్డుపట్టం తొలగించడానికి ఆ కవాటానికి ఎలక్ట్రోకాటరీ, అంటే మనం కరెంట్ పెట్టి దాంట్లో ఒక టేర్, అంటే ఒక కంత లాంటిది చేసి ఆ కంతని బెలూన్ ద్వారా పెద్ద చేసి ఆ కంతలోంచి కొత్త కవాటం అమర్చాం. సో ఆ లీఫ్లెట్ అడ్డుపట్టం అనేది జరగదు అనమాట. ఈ కరెంటు పెట్టి దాన్ని కంత పెట్టడం, కవాటాన్ని పెద్ద చేయటాన్ని బ్యాట్ పెన్ ప్రొసీజర్ అంటారు. అంటే బెలూన్ అసిస్టెడ్ టెక్నిక్. బ్యాట్ అంటే బెలూన్ అసిస్టెడ్ టెక్నిక్. దాన్ని మ్యానిపులేషన్, బ్యాట్ పెన్ మ్యానిపులేషన్, బెలూన్ అసిస్టెడ్ మ్యానిపులేషన్. అది చేసిన తర్వాత ఇది అనేది, ఈ క్యాథెటర్ పెట్టి అనేది చాలా అరుదైన ప్రక్రియ. ఆ ప్రక్రియని మన హాస్పిటల్లో చేశాము. అన్నీ బాగా జరిగి, అసలు ఏవి అన్ఈవెంట్ఫుల్గా జరిగి, పేషెంట్ టేబుల్ మీదే ఎస్టిబేట్ చేయటం, అంటే మత్తు నుంచి బయటకు తీసుకురావటం. 2, దీనికి ఒక రోజులోనే, ఆ రోజు నెక్స్ట్ డే శనివారం చేస్తే ఆదివారమే పేషెంట్ రూమ్కి వెళ్ళిపోవటం, పేషెంట్ తన కాలకృత్యాలు అవన్నీ రెగ్యులర్గా ఆదివారం నుంచి చేసుకోవటం, నిన్నటికే డిశ్చార్జ్కి రెడీ అయిపోవటం అన్నీ జరిగినాయి. అంటే హాస్పిటల్లో ఉండే సమయం కూడా 1-2 రోజులే ఉంటుంది. దీనికి మనం మేజర్ ఆపరేషన్లో ఉన్నట్టు రక్త మార్పిడి కూడా అవసరం లేదు. కానీ పేషెంట్కి
గొంతులోంచి గొట్టమేసి లోపల కవాటం కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని 3 డైమెన్షనల్ ఇకోకార్డియోగ్రఫీలో చేసి దాంట్లో కరెక్ట్గా కూర్చునేటట్టు చేయాలి. ఎందుకంటే అతి క్లిష్టమైన ఆపరేషన్ చేయాలంటే మనకు నావిగేషన్ అన్నీ క్లియర్గా ఉండాలి. మన మిలిటరీ ఆపరేషన్లో అంతా చేసి కరెక్ట్గా ఇక్కడ నావిగేషన్ చేసినట్టు మనం కూడా ఇదే ఆపరేషన్ నావిగేషన్ చేసి చేయాల్సి వస్తుంది. దాంట్లో గొంతులో గొట్టం వేసి చాలాసేపు ఉంచాలి కాబట్టి పేషెంట్కి ఆ సమయంలో జనరల్ అనెస్థీషియా మన మత్తు దీంతో కలిపి ఇవ్వటం జరిగింది. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మటే సర్జరీకి తీసుకుని ఆపరేషన్ చేయడానికి స్టాండ్ బై సర్జన్ కూడా ఉండాలి. మనకేంటంటే ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒకటే చేసింది కాదు, ఇది టీం వర్క్. అందరూ కలిసి ప్లాన్ చేసుకుని ముందు ఒక సీటీ చేసుకుని సీటీలో ఎలా ఉంటుంది, వాల్వ్ ఎంత సైజు కావాలి, ఎలా అమర్చాలి, దానికి ఈ వాల్వ్ ఇటు జరిగితే అడ్డుపడుతుంది కాబట్టి దానికి ముందు ఆ లీఫ్లెట్ని మార్పు చేయాలి. ఎలా మార్పు చేయాలి? ఎలక్ట్రో సర్జరీతో మార్పు చేయాలి. ఆ ఎలక్ట్రో సర్జరీ చేసినప్పుడు చిన్న ముక్కు ఊడిపోయి బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి, పక్షవాతం వస్తుంది. అందుకని ఇది చేసినప్పుడు బ్రెయిన్కి వెళ్ళే 2 రక్తనాళాల్లో కూడా ఫిల్టర్లు పెట్టాం. ఫిల్టర్లు పెట్టి అంటే ఇట్లా ఫిల్టర్లు ఉంటాయి, ఏదైనా వెళ్ళినా ఫిల్టర్లోంచి అడ్డుపడుతుంది బ్రెయిన్లోకి వెళ్ళకుండా. సో ఇవన్నీ ఈటు కవాటంలో ఇట్లోనూ ఫిల్టర్లు పెట్టి దానికి ఎలక్ట్రో కాటరీతో దానికి ఒక రెంట్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ వాల్వ్ ఉన్న లీఫ్లెట్లో ఆ రెంట్ని బెలూన్ ద్వారా పెద్ద చేసి దాని ద్వారా కృత్రిమమైన వాల్వ్ని చేసి ఆ వాల్వ్ బాగా వచ్చింది అని మన 3 డైమెన్షనల్ ఈ గొంతులో ఉన్న ఎకోకార్డియోగ్రఫీ స్కానింగ్ ద్వారా కనిపెట్టి అంతా బాగుంది అన్నప్పుడు పేషెంట్ని అయిపోయింది అని చెప్పి ఈ ప్రక్రియ జరగటానికి అంతా కలిసి 1.5 గంటల కాలం పట్టింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది, స్మూత్గా అయిపోయింది. ఆ విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మొదటిగా చేశాం కాబట్టి ఇటువంటివి కూడా హైదరాబాద్ వెళ్ళవసరం లేదు, ఎక్కడికి ఢిల్లీ కానీ వేరే బాంబే కానీ వెళ్ళవసరం లేదు. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా ఈ బ్యాట్మెన్ ప్రొసీజర్ చేసి మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగిందే దాఖలాలు లేవు. సో ఇది రేర్ ప్రక్రియ కాబట్టి అది మన ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది. మన హాస్పిటల్లో కూడా పెరుగుతున్నాయి. మనం కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతున్నాం అని తెలియటానికి మీ సమావేశం ఏర్పడింది. మళ్ళీ మీరందరూ వచ్చి మేము చెప్పింది విని అందరి ప్రజలందరూ తెలియజేసినందుకు నా కృతజ్ఞతలు. వై రమేష్, చీఫ్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. ఈ కేసుకి ఆపరేషన్ జరిగేటప్పుడు ఎనస్థీషియాది మా టీం నుంచే జరిగింది. ఈ ఆపరేషన్లో డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు కాకుండా కొన్ని ప్రత్యేకతలు కూడా నేను మీకు మనవి చేస్తా. ఒకటేంటంటే వీరికి ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, అంతకుముందు వాళ్ళు మార్చారు చాలా సంవత్సరాల క్రితం. సడన్గా ఏదన్నా ఏమికి ప్రాబ్లం వస్తే ఈ చెస్ట్ ఓపెన్ చేసి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ స్టీల్ వైర్లు అవన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్మో పరికరాన్ని కూడా స్టాండ్ బై కింద పెట్టాం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. చెస్ట్ ఓపెన్ చేయకుండానే హార్ట్ని మనం అరెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడానికి ఉండే పరికరం కూడా ఎక్మో కూడా మన హాస్పిటల్లో ఉంది. దానికి ఒక సర్జను, పర్ఫ్యూజనిస్టు, సర్జికల్ టీం మొత్తం కూడా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా ఉన్నప్పుడే దీన్ని చేసాం. సడన్గా ఈ వాల్వ్ పెట్టేటప్పుడు ఆ వాల్వ్ పెట్టిన చోట కాకుండా కిందకి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకా వేరే ప్రమాదం వచ్చినా కూడా ఇమీడియట్గా బైపాస్లోకి అదే లెగ్లో పెట్టిన రక్తనాళాల్లోంచి బైపాస్లోకి వెళ్ళి ఎక్మోలోకి వెళ్ళి అప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వాల్వ్ యాక్చువల్గా మార్చాల్సిన అవసరానికి కూడా మొత్తం ఎంటైర్ టీము రెడీగా ఉంది. అంటే సుమారు ఒక 25-30 మంది స్పెషలిస్టులు అందరూ కలిసి చేసేదే ఈ ప్రక్రియ. అది మన రాష్ట్రంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ప్రత్యేకత డాక్టర్ గారు చెప్పినట్టు బ్యాట్మెన్ అనే మోడిఫికేషన్ అనేది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అనుకుంటా. ఇది ఎందుకు చెబుతున్నానంటే వైద్యాన్ని మన ప్రజలకి దగ్గరికి తీసుకురావటమే మా అందరికి పర్పస్ ఆఫ్ లైఫ్. దీనికి కష్ట నష్టాలు కోర్చి ఏదో మేజర్ సిటీస్కి వెళ్ళి కష్టపడకుండా ఈ ప్రాంతం ప్రజలకి తీసుకురావటం, నాకు తెలిసి ఈ ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ అనేది ఆల్ మేజర్ మెట్రోస్లో జరుగుతుంది. కానీ ఆంధ్రాలో ఇది తొలిసారి జరిగింది, ఇక్కడ సక్సెస్ఫుల్గా అయింది.
సో మీకు తెలుసు ఈ ప్రాంతం బహుశా నేను ఈ ఊరు వచ్చేటప్పటికి మీరు కొంతమంది పుట్టుండరు. 41 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడుతో పోల్చుకుంటే మన దగ్గర ఫ్యూ డేస్ క్రితం ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేమ్ టైంలో. హార్ట్ని వేరే హాస్పిటల్కి పంపించాం, అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇవాళ అమెరికాలో మేజర్ సెంటర్స్లోనే జరుగుతుంది. ఇది కూడా అన్ని సెంటర్స్లో జరగదు, అమెరికాలో కూడా. అలాంటి ప్రక్రియ మన హాస్పిటల్లో ఇక్కడ చేయటం అనేది మాకు సంతోషం. ఏమంటే ఇక్కడున్న ప్రజలకు కూడా వాళ్ళకి దూరాన్ని ప్రయాణించి దాని కష్టాన్ని కోర్చుకుని వ్యయ ప్రయాసాలు కోర్చుకునే కష్టాన్ని తగ్గించి మన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఆయుష్ హాస్పిటల్లో జరగటం మాకు సంతోషంగా ఉంది. సో దీంట్లో ఉన్న కాంప్లెక్సిటీ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంత ముందు ఉన్న ఆపరేషన్ అయింది వారికి, అసలు నడవలేని పరిస్థితిలో హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నారు, ఎన్నో రోజులు మందుల మీద ఉన్నారు. అది ఏం చేసినా తగ్గట్లేదు, ఆమె అసలు కదిలే పరిస్థితి లేదు. ఈరోజు అట్లా ఉన్న మనిషి 2 రోజుల్లో ఆమె చక్కగా బాత్రూమ్కి వెళ్ళి రూమ్లో ఉన్నారంటే, మామూలుగా బైపాస్ ఆపరేషన్ కానీ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కానీ చేస్తే వారం 10 రోజులు అనేది డెఫినెట్గా పడుతుంది. స్టెర్నమ్ కట్ చేస్తాం, దాని స్టీల్ వైర్స్ వేస్తాం, వాళ్ళు రికవర్ అవడానికి కూడా 6 వీక్స్ దాదాపు నార్మల్ అవడానికి పడుతుంది. ఈ లేడీ షిఫ్టెడ్ టు రూమ్, టేబుల్ మీదే మత్తు నుంచి బయటకు వచ్చేసారు, ఇక్కడ ఒక రోజు ఉన్నారు, నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళిపోయారు. బహుశా ఇవాళ ఇప్పుడు పంపించేస్తారనుకుంటా బహుశా. అంటే నేను అనేది ఏంటంటే, మనకి ఈ ప్రక్రియ రావటం వలన హ్యూమన్ సఫరింగ్ ఎంత తగ్గిందో కూడా మీరు అర్థం చేసుకోండి. అదే కట్ చేయాల్సిన అవసరం లేకుండా మినిమల్ ఇన్వేజివ్గా కాలులో నుంచి తొడలోంచి చేయటం వలన ఆ పేషెంట్కి జరిగే అపకారం కాకుండా, శ్రమే కాకుండా, యాక్చువల్గా పెయిన్ అనేది వారం రోజులు కనీసం సివియర్ పెయిన్ ఉంటుంది కదా మేజర్ సర్జరీ అయినప్పుడు, అది ఏమీ లేకుండా ఆమె చాలా కంఫర్టబుల్గా 2 రోజుల్లో నార్మల్ అయ్యారు. ఆ సదుపాయం మనం వారికి ఇచ్చినందుకు మేమంతా సంతోషంగా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకి మా మనవి ఏంటంటే, ఇలాంటి క్లిష్టమైనటువంటివి కూడా ఇక్కడ విజయవాడలో జరుగుతున్నాయి. మనం ఎక్కడికో ట్రావెల్ చేయవసరంలా, మనం రాష్ట్రం సెపరేట్ అయ్యాం, ఇంకా మనం ప్రతిదానికి హైదరాబాద్ అనేది మన ప్రజలకి ఇంకా ఆ భారం మనం ఎందుకు ఇవ్వాలి. అందుకని ప్రతి రంగంలో కూడా మనం ముందుకెళ్ళటానికి మా వంతుగా కార్డియాలజీ అన్ని కొత్త విషయాలు కూడా దాదాపు అందరికంటే ముందే మేము తీసుకొస్తున్నాం. దాంట్లో ఒక స్టెప్పే ఇది అని మీకు మనవి చేస్తున్నా. మీరు దీని ద్వారా మేము చెప్పిన విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తే కొంతమందికి ఈ మినిమల్ ఇన్వేజివ్ అంటే ఎక్కువ సఫరింగ్ లేని దీంతో మార్గం ద్వారా వాళ్ళకి కవాటాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం విజయవాడలోనే సాల్వ్ చేయొచ్చు. అయోటిక్ అంత ముందే చేసాం, మేజర్ వాల్వ్స్ 2, అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్. అయోటిక్ ట్రాన్స్క్యూటేనియస్ ఆల్రెడీ చేసాం మన హాస్పిటల్లో. ఇది ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ విత్ ద మైట్రల్ వాల్వ్, అదర్ ఇంపార్టెంట్ వాల్వ్. ఇప్పుడు మీరు దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు పాత్రికేయ మిత్రులు. మేమెందుకు వ్యవధి తీసుకుంటున్నాం అంటే, యాక్చువల్గా చేసిన అతను డాక్టర్ రఘురామ్ అని చెప్పి వారిని మనం వియన్నా పంపించాం. స్ట్రక్చరల్ హార్ట్ దానికి ఎక్స్పర్ట్ అయిన ఫెలోషిప్ చేసి వియన్నాలో ఆయన రఘురామ్ గారు వచ్చారు కనుక ఈ ప్రక్రియ మనం చేయగలుగుతున్నాం. ఎప్పుడు నిరంతరం మనం మనకున్న నాలెడ్జ్ని పెంచుకోవటం, తర్వాత టెక్నిక్ని పెంచుకోవటం, అవసరమైతే మాలో యంగ్గా ఉన్న కార్డియాలజిస్టులు వేరే కంట్రీస్ వెళ్ళి వాళ్ళు స్పెషల్గా ట్రైన్ అయ్యి వచ్చి అక్కడ జరిగే సదుపాయాలన్నీ కూడా మనకు తీసుకురాగలుగుతున్నారు. అలా డాక్టర్ రఘురామ్ అని ఇప్పుడు 2-3 మినిట్స్లో రాబోతున్నారు. ఆయన వేరే హాస్పిటల్ ప్రొసీజర్ లేట్ అయింది, వారిని వస్తే వారిని కూడా మీకు పరిచయం చేస్తాం. సో ఇప్పుడు మేము ప్రశ్నలు తీసుకోవడానికి రెడీ. డాక్టర్ చౌదరి గారు, అనదర్ సీనియర్ కార్డియాలజిస్ట్, వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ, డాక్టర్ చౌదరి గారు. ఇప్పుడు మీరు మిత్రులు ఏదైనా ప్రశ్నలు ఉంటే మాకు అడగచ్చు, చెప్పండి. ఖర్చులో తేడా అంటే మనకు ఇది దీంట్లో మేజర్ ఖర్చు మనము ఆ వాల్వ్కి, ఆ వాల్వ్లో ఉన్న మెటీరియల్ కానీ, అది ఆ బెలూను, ఎలక్ట్రో కార్టరీ చేసే వైరు, మిగతా లోపలికి వేసేది, ఆ ఖర్చే మేజర్ 80% అది ఖర్చు అదే ఉంటుంది. కంపెనీ వాళ్ళకి మనం ప్రొక్యూర్ చేయడానికి ఆ వాల్వ్ ఖరీదే సుమారుగా 16-17 లక్షలు. ఆ మెయిన్ ఖరీదు అక్కడ ఉంటుందండి, హాస్పిటల్ ఖరీదు కన్నా మెయిన్ కాస్ట్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నీ కూడా, ఇవన్నీ కూడా. ఇప్పుడేమో మరి డాలరు రూపాయి ఎక్కడికి అసలు అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ ఇండియాలో కూడా ఇటువంటి వాల్వ్స్ తయారైనవి మేక్ ఇన్ ఇండియా దాంతో ఆ పరిధులంతా అవి కూడా వచ్చారా. ఇప్పుడే రఘురామ్ గురించి మాట్లాడిన వారే వియన్నాలో ట్రైన్ అయ్యి వచ్చారు. ఒక చిన్న వీడియో క్లిప్. ఈ పేషెంట్కి ఆల్రెడీ సార్ వాళ్ళు వివరించారు కదా, ఆవిడకి
చాలా సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ జరిగి మైట్రల్ వాల్వ్ అనేది హార్ట్లో చాలా ముఖ్యమైన వాల్వ్. ఆ వాల్వ్కి సర్జరీ జరిగింది. మన ఇండియాలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. అందులో కొంతమందికి చిన్న వయసులోనే హార్ట్ కవాటాలు దెబ్బతిని వాటికి ఆపరేషన్ అవసరం అవుతూ ఉంటుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతూ ఆవిడ ఈ ఆపరేషన్ చాలా సంవత్సరాల క్రితం చేయించుకున్నారు. అయితే ఈ సర్జికల్ హార్ట్ వాల్వ్స్ అనేవి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. అంటే అందరికీ అన్ని సంవత్సరాలే పనిచేయాలని కాదు, కొంతమందికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు అవి పనిచేస్తూ చక్కగా మెడిసిన్స్ మీద బాగానే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి కొంత త్వరగా అవి సరిగా పనిచేయవు, కొంతమందికి ఎక్కువ కాలం పనిచేస్తాయి. సో ఈవిడికి సుమారుగా అప్రాక్సిమేట్గా ఒక 15 సంవత్సరాల దాకా అయింది ఆపరేషన్ అయ్యి. సో ఈ మైట్రల్ కవాటం అనేది సర్జరీ చేసిన కవాటము దాని పనితీరు బాగా తగ్గిపోయింది. క్రమేపీ ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లం వల్ల, గుండె దడ వల్ల, ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం వల్ల ఆవిడ గుండె పంపింగ్ కూడా బాగా తగ్గింది. నార్మల్గా గుండె పంపింగ్ అంతా బాగుండి ఫిట్గా ఉంటే కనుక మళ్ళీ ఓపెన్ హార్ట్ చేయటం అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే వీరికి ఆ ఆప్షన్ లేకుండా అయింది. ఒకవేళ ఉన్నా అది బాగా రిస్క్తో కూడుకున్నది. సో దానికి మేము నెక్స్ట్ ఏం చేయాలి, ఆపరేషన్ లేని పద్ధతిలో ఈ ఆల్రెడీ జరిగిన ఆపరేషన్ అయిన కవాటాన్ని ఎలా సరి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. అందులోనే మన ఆయుష్ హాస్పిటల్లో ఇటువంటి వైద్యం అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించి మేము సిటీ స్కాన్ చేసాం. అయితే సిటీ స్కాన్లో ఏం తేలిందంటే, మనం ఆపరేషన్ చేయని పద్ధతిలో చేసినా కూడా ఇందులో చాలా రిస్క్ ఉంది అని అర్థమైంది. ఎలా అంటే, ఈ మైట్రల్ కవాటంలో మనం చేసినప్పుడు ఈ పక్కన ఉండే వేరే దారి ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆపరేషన్ చేసి ఉన్న వాల్వ్. ఇందులో కనుక మనం కొత్త వాల్వ్ అమరిస్తే ఇటువైపు ఉండే ఇంకో కవాటం, ఇంకో దారి మూసుకుపోతుంది. అది ఒక వై జంక్షన్ లాగా ఉంది. ఇదొక దారి, ఇదొక దారి. సో బ్లడ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. సో రక్త సరఫరా ఇక్కడ కనుక మనం కొత్త కవాటం ఏర్పరిస్తే ఈ దారి మూసుకుపోతుంది. అలా మూసుకుపోకుండా ఉండటానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒక టెక్నికే ఈ బ్యాట్మ్యాన్ టెక్నిక్ అనే పద్ధతిలో చేశాను మేము. ఆ పద్ధతి కనుక చేస్తే ఆ దారి మూసుకుపోకుండా ఉంటుంది. ఇది దెబ్బతిన్న కవాటం చూడండి, సరిగా తెరుచుకోవటం లేదు. ఇదే 3 డైమెన్షనల్ ఇకో కార్డియోగ్రఫీ అన్నారు కదా, ఇదే లోపల మన అన్నవాహికలో పెట్టి మనం తీసినప్పుడు ఆ 3 లీఫ్లెట్స్ చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో ఇది ఇప్పుడు హార్ట్ దారిలో నుంచి ఇట్లా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ ఏదైతే డ్యామేజ్ అయిన హార్ట్ ఉందో ఆ హార్ట్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ బ్రెయిన్లోకి వెళ్ళి పక్షవాతం వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అందుకని మేము మెడలో ఏం చేస్తామంటే ఫిల్టర్స్ పెట్టుకుంటాం. ఆ మెడలో ప్రొసీజర్ జరిగేటప్పుడు ఆపరేషన్ టైంలో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా దాన్ని నివారించడానికి మెడలో 2 ఫిల్టర్స్ పెట్టుకుంటాం బ్రెయిన్కి వెళ్ళే మెయిన్ రక్తనాళాలు. ఆ పైపు ద్వారా వెళ్ళి ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నదే మేము చేసిన ఆ ఎలక్ట్రో సర్జరీ. అంటే ఒక చిన్న పైపు ద్వారా వెళ్ళి ఏదైతే ఆ వేరే దారికి అడ్డుపడే లీఫ్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక చిన్న కరెంట్ ఎనర్జీ ద్వారా వివరించి ఉంటారు సార్. ఆ కరెంట్ ఎనర్జీ ద్వారా ఆ లీఫ్లెట్ని 2గా విభజిస్తాం. విభజించిన తర్వాత వెంటనే అది తెరుచుకోగానే కొంత లీకేజ్ వస్తుంది. సో వెంటనే ఆ వాల్వ్ తీసుకొని ఆ కృత్రిమ కవాటం, ఇది లీకేజ్. ఇక్కడ మీకు జెట్ కనపడుతుంది చూసారా, మనం అది లీఫ్లెట్ని దేన్నైతే ఎలక్ట్రో సర్జరీ ద్వారా విభజించామో దాని తర్వాత వచ్చిన లీకేజ్ ఇది. దాని తర్వాత కొత్త కవాటాన్ని తీసుకొని లోపల అలా అమరుస్తాం. అమర్చినా కూడా ఇంకా కొద్దిగా లీకేజ్ ఉంది. మరొక పెద్ద సైజ్ బెలూన్తో దాన్ని చేసి ఇది కొత్త కవాటం. మళ్ళీ ఎట్లా అయితే ఫస్ట్ 15 ఏళ్ల క్రితం సర్జరీ ఎలా అయిందో అలాంటి రిజల్ట్ వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. ఈ పద్ధతిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది అమెరికా లాంటి దేశాల్లో కూడా అన్ని హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న వైద్యం కాదు, చాలా అరుదుగా జరిగే వైద్యం. మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా కవాటాన్ని మార్చి కొత్త కవాటం ఆపరేషన్ లేకుండా చేసిన పద్ధతిలో ఇది ప్రప్రథమైన కేసు. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. మేము చాలా ఆనందాన్ని మీతో పంచుకోవటానికి. ఇందులో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి అవసరం ఉండదు, కోత ఉండదు. అయితే అందరికీ ఇదే పద్ధతికి సరిపోతారా అని మనం చెప్పలేము. అది సిటీ స్కాన్ ద్వారా, పరీక్షల ద్వారా అవుతుంది. అందరికీ ఇదే అవసరం అవుతుందని కాదు. కొంతమంది అవసరమయ్యే పేషెంట్స్కి, ఎవరైతే ఆపరేషన్కి చాలా హై రిస్క్తో కూడుకొని ఉంటారో
వాళ్ళకి ఇటువంటి పద్ధతుల ద్వారా కూడా మన హాస్పిటల్లో వైద్యం అందుబాటులో ఉంది. పైగా ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మేము చేయటం జరిగిందనే విషయాన్ని చెప్తాను. రుమాటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతూ చాలా సంవత్సరాల క్రితం హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేయించుకున్నారండి, మైట్రల్ వాల్వ్ ఆపరేషన్. ఆ కవాటం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని పనితీరు తగ్గిపోయి పూర్తిగా పనిచేయటం తగ్గిపోయింది. దాంతోపాటుగా క్రమేపీ ఈ సమస్య వల్ల గుండె దడ వల్ల హార్ట్ పంపింగ్ కూడా బాగా వీక్నెస్ వచ్చి ఊపిరితిత్తులో రక్తపోటు ఎక్కువగా ఉంది. మరలా రెండోసారి ఆపరేషన్ చేయటానికి వారిని హై రిస్క్గా గుర్తించాం హార్ట్ టీమ్ మీటింగ్లో. సో వీరికి మళ్ళీ మనం ఆపరేషన్ లేకుండా తేలికగా కవాటాన్ని మార్చడానికి ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి ద్వారా వారికి విజయవంతంగా ఈ ప్రొసీజర్ చేయటం జరిగింది. అయితే ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ఇది రొటీన్గా చేసే ట్రాన్స్ క్యాథెటర్ ప్రొసీజరే కాకుండా కవాటం యొక్క లీఫ్లెట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా దాన్ని కట్ చేసి పక్కనున్న కవాటం అంటే అయోర్టిక్ వాల్వ్ మూసుకుపోకుండా ఎల్విఓటి అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే దాన్ని నివారించడానికి ఈ స్పెషల్ పద్ధతి ద్వారా చేసి తద్వారా మళ్ళీ మనం తొడ నుంచే ఓపెన్ హార్ట్ లేకుండా కవాటాన్ని అమర్చడం జరిగింది. దీన్ని వాల్వ్ ఇన్ వాల్వ్ TMVR అని అంటాము. అందులో కూడా మేము స్పెషల్ పద్ధతి బ్యాట్మ్యాన్ టెక్నిక్ అనే పద్ధతి ద్వారా ఈ వాల్వ్ను అమర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ తోటి కవాటంలో ఆపరేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఓపెన్ హార్ట్ లేకుండా ఇంకొక వాల్వ్ను అమర్చడం అనేది ప్రప్రథమంగా ఆయుష్ హాస్పిటల్లో చేయటం జరిగింది. ఇది మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ల్యాంపూన్ అనే టెక్నిక్ కూడా ఉంది సార్. అయితే మనం ఈ పద్ధతి ద్వారా చేసాం. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అవ్వకపోయింటే అది కూడా బ్యాకప్ టెక్నిక్గా పెట్టుకున్నాం. పేషెంట్ గుంటూరు అండి. ఇందులో ఒక 5% కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పర్టికులర్గా బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్లీడింగ్ కానీ, ఒక్కొక్కసారి మనం అనుకున్నంత రిజల్ట్ రాక ఆ పక్కనున్న కవాటంలో రక్త సరఫరా తగ్గటం కానీ ఇటువంటివి ఉంటాయి. 95% సక్సెస్ రేట్ ఉంటుంది, ఒక 5% కాంప్లికేషన్ రేట్ ఉంటుంది. అయితే ఈ పేషెంట్ 5%లో లేకుండా 95%లోనే ఉన్నారు. అప్రాక్సిమేట్గా 2 hours జరిగింది, 2 to 2.5 hours. ఈ ఆపరేషన్ ఈ క్యాట్ ల్యాబ్లో జరిగినా కూడా సర్జికల్ టీము ఇప్పుడు డిప్లాయ్ చేసిన వాళ్ళు అక్కడే కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మనం ఓపెన్ చేసి చెస్ట్ దాన్ని మళ్ళీ రిట్రీవ్ అయ్యాలంటే ఆ 5% కాంప్లికేషన్లో ఇట్లాంటివి కూడా జరగచ్చు. అంటే ఒక్కరితో చేసే పని కాదు, దే షుడ్ బి ఏ స్టాండ్ బై ఆఫ్ లార్జ్ పీపుల్ అవైలబుల్ దేర్. ఎక్మో సర్క్యూట్, ఎక్మో దానికి పర్ఫ్యూనిస్టులు ఉంటారు, స్టాండ్ బై సర్జన్స్ ఉంటారు, దానికి క్రిటికల్ కేర్ పీపుల్, వీళ్ళందరూ బ్యాకప్ ఉన్నచోటే ఇలాంటి ప్రొసీజర్స్ చేయగలుగుతాం. ఆ 5% కూడా కాంప్లికేషన్ వచ్చిందని వదలలేం కదా. సో వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ దట్ 5% ఆల్సో టు మేక్ దెమ్ సర్వైవ్. ఇంత పెద్ద టీం కావాల్సి ఉంటుంది. అలా సదుపాయాలు ఉన్న హాస్పిటల్లోనే ఈ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కేసుకి చాలా అద్భుతంగా జరిగి టేబుల్ మీద వారిని మొత్తం నుంచి బయటకు వచ్చేసారు, ఎక్స్పెక్ట్ చేసాం, వెంటనే మార్చడం జరిగింది. అన్నీ ఇంత స్మూత్గా జరగకపోవచ్చు, 5% మందికి కాంప్లికేషన్ రావచ్చు. దీంట్లో 4 స్టెప్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం చేయాలన్న ప్రొసీజర్కి ఈ పేషెంట్కి సరిపడుతుందని చూజ్ చేసుకోవటం. చూజింగ్ ద రైట్ పేషెంట్ ఫర్ ద రైట్ ప్రొసీజర్, దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ప్లానింగ్. టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు ప్లాన్. అంటే సిటీలో రేడియాలజీ వాళ్ళ దగ్గర కూర్చొని, ఎక్స్రే వాళ్ళ దగ్గర ఆ సిటీలో ఎలా ఉంది, ఎంత బాల్ వేయాలి, దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఆ వచ్చే కాంప్లికేషన్లు మనం ప్రివెంట్ చేయటం ఎలా, ప్రివెంట్ చేయకుండా ఆ కాంప్లికేషన్లు వస్తే వాటిని ఎదుర్కోవటం ఎలా, ఆ ప్లానింగ్ అనే దానికి చాలా టైం తీసుకుంటుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఈజ్ ఎక్స్పీరియన్స్. ఆపరేటర్స్ అనుభవం, దానిలో ఉన్న టెక్నికల్ స్కిల్స్ 3. 4వది అందరూ చెప్పినట్టు టీం వర్క్. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ టీమ్. Choosing the right patient for the right procedure, proper planning and experience of the operators and doing the procedure without panicking. And lastly, most important thing is the teamwork. So many departments coming together, it's possible in a place where so many departments are available who are able to face the problems if they arise.
ఆరోగ్యశ్రీ పరిధిలో వాళ్ళకున్న ఆ కోడ్, దీంట్లో ఈ కోడ్ లేదు. ఈ పర్కుటేనియస్ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ అనే కోడ్ లేదు ప్రస్తుతం.